ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మే 4th ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం, మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి. ఎందుకు? పర్స్పెక్టివ్ అనేది చేంజ్ చేయాలి. ఈ పైన ఉన్న వీడియో చూడండి. మన జీవితాలు ఇలాంటి పరిస్థితులు అనేక సందర్భాల్లో ఉంటాం. కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, ఇంక అయ్యో 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 అని భయపడిపోతుంటాం. జరగకముందే భయపడతాం, జరగాక కూడా మనం భయపడుతూ ఉంటాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బైబిల్లో గమనిస్తే యోబు గారి జీవితాన్ని నేను దేని కొరకైతే భయపడ్డానో అదే నా జీవితంలో జరిగిందని అన్నారు. కానీ ఆయన ఎన్నడూ కూడా దేవుణ్ణి వదలలేదు. ఆయన అన్న మాట, నా విమోచకుడు సజీవుడని అనే మాటలో ఎప్పుడైతే ఉన్నారో, ఆయన జీవితంలో సంపాదించిన దానికంటే గొప్పగా రెండింతలుగా ఆయన ఆశీర్వదింపబడ్డాడు. ఈరోజు నీ కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే నీ పర్స్పెక్టివ్ చేంజ్ చేయి, నీ ఆలోచన విధానం మార్చు. విశ్వాసం అనే నమ్మకంతో మనం జీవించాలి. దానియేలు గారు చూడండి, వెళ్ళడానికి అందరూ భయపడ్డారు, కానీ వెళ్ళినాక ఆయన పర్స్పెక్టివ్, నేను ప్రార్థన చేసి ఆపద నుంచి దేవుడు నన్ను కాపాడుతారనే విధంగా కాపాడారు. నేను విశ్వాసంగా ఉంటే దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారని యోబు గారు నమ్మారు. నీ జీవితం, నా జీవితంలో ఎప్పుడైతే మనం విశ్వాసంతో ఉంటాం, దేవుడి యందు విశ్వాసంతో పట్టుదలతో ప్రార్థన చేస్తాము, నీ పర్స్పెక్టివ్ మారుతుంది. ఈ విధంగానే నీ ప్రతి శ్రమ నుంచి దేవుడు నిన్ను బయటకు తెచ్చి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.